ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. కుటుంబ సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు అంతకన్నా లేవు. ఐటీ కంపెనీలో 15 మందికి దిశానిర్దేశం చేసే స్థాయి ఆమె. మరి ఎందుకు పిల్లలతో సహా బల్వన్ మరణానికి పాల్పడింది? పిల్లల్ని కూడా తీసుకెళ్లి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది రైల్వే పోలీసుల మెదళ్లను తొలుస్తున్న $1 మిలియన్ ప్రశ్న. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలతో కలిసి ఒక తల్లి 2 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సూసైడ్ కు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. పిల్లలిద్దరిని హత్తుకొని పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ మృత్యువాత పడింది. అంతేకాదు, ఆమె తన భర్త పుట్టినరోజు నాడే మరణించడం కలకలం సృష్టిస్తుంది. అన్నీ ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ తల్లి తన భర్త పుట్టినరోజు నాడే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సురేందర్ రెడ్డికి విజయకు 2007లో పెళ్లి జరిగింది. సురేందర్కు 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం రావడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. విజయ్ రెడ్డి తన పిల్లలతో కలిసి ఉప్పల్ డిపోలో రాఘవేంద్ర నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విజయ్ రెడ్డితో పాటు ఆమె తల్లి కూడా ఉంటున్నారు. విజయ్ రెడ్డి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఆమె విధులు కూడా రాత్రిపూట ఉంటాయి. అందువల్లే పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం విజయరెడ్డి, సురేందర్ రెడ్డి ఉద్యోగాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉన్నారు. 4 ఏళ్లు ఆయన అక్కడే ఉండడంతో విజయరెడ్డిలో ఒంటరితనం అనే భావన వ్యాపించింది. దీనికి తోడు గడిచిన 15 రోజులుగా ఆమె ఒంటరితనంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారితో ఇదే విషయం చెప్పి బాధపడేదట. ఇక జనవరి 28న విజయారెడ్డి, సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు. 31న భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. వారి పెళ్లి రోజుకు సురేందర్ రెడ్డి పుట్టినరోజుకు మధ్య కేవలం 2 రోజులు గ్యాప్. జనవరి 30న రాత్రి సుమారు 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల మధ్యలో పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్కు వచ్చిన ఆమె కారును పార్కింగ్ చేసింది. తాళాలు కొడుకు జేబులో పెట్టింది. ముగ్గురు రైల్వే స్టేషన్లోకి వెళ్లారు. టికెట్ కౌంటర్ పరిసరాలు సుమారు గంటకు పైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత చర్లపల్లి ఘట్కేసర్ ప్లాట్ఫామ్ పై దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు నడుస్తూ వెళ్లారు. అర్ధరాత్రి 12 తర్వాత, అంటే భర్త పుట్టినరోజు 31వ తేదీ సుమారు 1 గంట సమయంలో తన పిల్లలను గుండెకు ఇరువైపులా హత్తుకొని రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. అయితే ఆత్మహత్యకు ముందు తన ఆత్మహత్య లేఖను వాట్సాప్ స్టేటస్ గా పెట్టింది విజయారెడ్డి. హాస్టల్ నుంచి తన పిల్లల్ని తీసుకొచ్చిన విజయారెడ్డి తన కారును చల్లపల్లి రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ప్లేస్ లో నిలిపింది. పార్కింగ్ నిర్వాహకులు ఇచ్చే చీటీ మీద తనకు బతికే ఉద్దేశం ఏమాత్రం లేదని, తను చనిపోతే పిల్లలు కూడా ఒంటరి అవుతారని భావించి ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, మా చావుకు ఎవరూ కారణం కాదు, మా ఇష్టంతోనే పోతున్నామని రాసుకొచ్చింది. ఆ చీటిని కారులోనే ఉంచింది. దాని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టింది. అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి ఫోన్, ల్యాప్టాప్ ను సైబర్ క్రైమ్ విభాగానికి పంపించారు. అయితే పిల్లలను తీసుకెళ్లడానికి హాస్టల్ కు వెళ్ళినప్పుడు ఏదో డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపించిందని కళాశాల సిబ్బంది పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. విజయారెడ్డి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె బృందంలో 15 మంది ఉన్నారు. చివరిగా ఆమె 2 ఐటీ ఎంప్లాయీస్ తో చాటింగ్ చేసినట్టు తెలుస్తుంది. వారిద్దరిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఇందులో ఒక వ్యక్తి ఐఎమ్ సారీ మేడం అని మెసేజ్ పెట్టారు. దాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి తప్పులు సర్వసాధారణమని, అందువల్ల ఆమెకు అటువంటి సందేశాలు నిత్యం పంపుతూ ఉంటామని ఉద్యోగులు చెప్పారు. మరోవైపు విజయారెడ్డి కుటుంబంలో ఏవైనా ఆస్తి తగాదాలు, ఇతర ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ డేటా వస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.